మరి మనమందరం కూడా ప్రార్థన చేసుకునే వారమే కదా, అవునా కదా? చిన్నపిల్లైనా ఏదో ఒక విషయమైనా సరే ప్రార్థన రూపంలో దేవునికి పంపిస్తాడు కదా. మరి మన ప్రార్థనలు దేవుని సన్నిధిని చేరుతున్నాయా అని మనం కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకంటే చేరుతున్నాయో లేదో మనకు క్లియర్గా తెలియదు. అయితే చేరుతున్నాయి లేకపోతే చేరట్లేదు అని క్లియర్గా తెలుసుకోవటము ఎలాగో నేటి దినమున మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుంటాం. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న విషయాలే, పెద్దవేమి కాదు, చిన్న చిన్న విషయాలు మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధిని చేరకుండా చేయటంలో చాలా ప్రయత్నం చేస్తుంటాయి. అర్థమైందా? వాటిని మరి మనం అధిగమించడానికి, వాటిని మనం అనలైజ్ చేసుకొని మనం మార్చుకోవటానికి మనకు ఏమి అవసరమై ఉన్నావో మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం. అయితే మొదటిగా చూడండమ్మా, ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఇందును, కావున నన్ను కొనుగొని వాడేవాడు వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. చాలు. ఈ యొక్క విధానంలో మనం ఒక చిన్న విషయాన్ని గమనిద్దాం. మన ప్రార్థన అసలు దేవుని సన్నిధికి ఎందుకు చేరాలి అనేది మన క్వశ్చన్. ఫస్ట్ అంటే మనకి చేరుతున్నాయా లేదా అనేది మనకు ఒక సందేహం. అసలు దేవుని సన్నిధికి ఎందుకు చేరాలి అనేది ఒక క్వశ్చన్గా చూద్దాం, అంటే ఒక ప్రశ్నగా చూద్దాం. నేడు ఈ దేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. మరి ఇక్కడ ఈ మాటలు చెప్తున్నటువంటి ఆయన ఎవరమ్మా? కయీను మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యా, నీ సన్నిధికి నన్ను రాకుండా ఏం చేసావు? వెలివేసి ఉన్నావు. కనుక ఎలా ఉంటా అంటున్నాడు? దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. అంటే దేవుని సన్నిధి లేనటువంటి నరులంతా కూడా ఎలా ఉంటారమ్మా? ఒక దిగులుతో ఉంటారు. అంటే ఏంటా దిగులు? ఏదైనా కావచ్చు. అర్థమైందా? మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఏదైతే భయం మనల్ని ఆవరించి ఉన్నదో ఆ యొక్క ఆలోచనే దిగులు. మరి ఇక్కడ కయీను అంటున్నాడు, ఏమంటున్నాడు? నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. అంటే ఇక్కడ ఇతను ఏం చేశాడు? ఒక తప్పు చేశాడు, ఒక నరహత్య చేసి ఉన్నాడు. ఆ నరహత్య వల్ల దేవుని శాపానికి గురయ్యాడు. దేవుని శాపానికి గురయ్యాడు కనుక దేవుడు ఆయన ఏం చేశాడు? దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టాడు అతన్ని. అర్థమైందా? అంటే దేవుని యొక్క సన్నిధి నుండి ఆయన్ని వెళ్ళగొట్టేశాడు అనమాట. దేవుని సన్నిధి లేని చోట ఎలా ఉంటుందని చెప్తున్నాడు ఆయన. ఎలా ఉంటుంది అంటున్నాడమ్మా? చూడండి, క్లియర్గా రాయబడింది కదా. ఏమని చెప్తున్నాడు? దిగులు ఉంటుంది, దేశ దిమ్మరితనం ఉంటుంది. దేశ దిమ్మరి అంటే ఎవరు? మనం రోడ్ల మీద ఎప్పుడన్నా ఊర్లోకి వెళ్తున్నా, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు జుట్టు అంతా పిచ్చిగా ఉండి తిరుగుతూ ఉంటారు అటు ఇటు. మన లోకపరమైన భాషలో వారిని పిచ్చి వాళ్ళు అంటాం మనం. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే, లెస్సైన జ్ఞానము నీకు బోధించువాడు లేనప్పుడు నీకు ఆలోచనలు ఎలా వస్తాయి? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారమ్మా, పిల్లలకి అరే నువ్వు నీట్గా ఉండాలి, నువ్వు స్నానం చేయి, తల దువ్వుకో, ఇలాంటి మంచి బట్టలు వేసుకొని ఎవరు చెప్తారు? తల్లిదండ్రులు చెప్తారు. ఆ తల్లిదండ్రులు చిన్నతనంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పారు? వారి తల్లిదండ్రులు. అంటే మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతే, అసలు స్టార్టింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు నీట్గా ఉండాలని నీకు తెలియజేసింది ఏంటిది? ఏం తెలియజేసింది? ఒక పండు తెలియజేసింది. నువ్వు నీట్గా ఉండాలని కాదు, నువ్వు ఎలా ఉన్నావో తెలియజేసింది. అయితే దేవుని జ్ఞానం ఏమి తెలియజేసింది? నీకు మంచి చెడులు తెలిసినాయి కాబట్టి నీవు వస్త్రములు కప్పుకోవలెను, నీవు నీట్గా ఉండవలెను అని చెప్పేసి దేవుని యొక్క ఆ జ్ఞానం ఏం చేస్తుందమ్మా? ఆ నరునికి చర్మపు చొక్కాలను తొడిగించి
వారి ఇరువురికి కూడా. అవునా? అంటే ఒక జ్ఞానము, లేదంటే వారు ఎలా ఉండేవారు? దేశదిమ్మలుగా పిచ్చి పిచ్చిగా ఉండేవాళ్ళు. మంచి చెడులు తెలిసినాయి, వారు ఇరువురే ఉన్నారు, వస్త్రాలు వేసుకోవాలి, ఇవన్నీ వారికి తెలియదు కదా. అవునా? అలాగునే దేశ దిమ్మరి అయినటువంటి వాడు ఆకలి దప్పుల గురించి తెలియదు. నేను ఒక మన మిల్లు దగ్గర రోడ్డు మీద ఒక అతన్ని చూశాను. ఈ చేతికి రబ్బర్ బ్యాండ్లు వేసుకున్నాడు. చేయి ఇక్కడ కాలు ఉంది, ఇక్కడ రబ్బర్ బ్యాండ్ ఉంది. ఆ రబ్బర్ బ్యాండ్ దగ్గర ఏముంది? ఆ రబ్బర్ బ్యాండ్ కుసించుకుపోతుంది కదా, బాగా అబ్జర్వ్ చేస్తుంది కదా, అట్లా వెళ్ళిపోయి ఎంత లోతుగా రౌండ్గా ఉంది అక్కడ. అంటే అది కాలిన గాయానికి అతను వేసుకున్నాడు కావాలా, లేదా తాళ్ళుతో కట్టుకున్నాడేమో, పిచ్చివాడికి అది తెలియదు కదా. అది అలా వెళ్ళిపోయి ఈవెన్ లోపల ఉన్నటువంటి ఆ బోన్ని పట్టుకొని ఉంటుంది. ఇక బోన్ అయితే కరగదీయలేదు కాదు, చర్మాన్ని అయితే కరగదీసింది, మాంసాన్ని కరగదీసింది. సో అంటే దేశ దిమ్మరైనటువంటి వానికి ఏముండదు? విచక్షణ ఉండదు, మంచి తెలివి ఉండదు, ఆలోచన ఉండదు, ఆకలి దప్పులు ఉండవు. ఒకవేళ ఆకలి వేసింది అనుకోండి, ఏదో ఒకటి ఆ రోడ్డు మీద ఏది దొరికితే అది తినేస్తాడు, ఏ నీరు కనపడితే ఆ నీరు తాగేస్తాడు. అర్థమైందా? కాబట్టి దేవుని సన్నిధిని విడిచిన నరులంతా కూడా దేశ దిమ్మరులు అయిపోతారు. మనం అనుకోవచ్చు దేశ దిమ్మరు ఏంది, ఇప్పుడు నేను దేవుని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే నేను దేశ దిమ్మరిని ఎట్లా అవుతాను? నాకు తెలుసు కదా, జ్ఞానం ఉంది కదా, మంచి చెడ్లు తెలుసు, నీట్నెస్ తెలుసు, నాకు అన్నీ తెలుసు. దేవుని సన్నిధి లేకపోతేనేమో నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే నాకు వ్యాపారం ఉంది, నేను సంపాదించుకుంటాను, నీట్గా ఉంటాను, నాకేమంటే నీకు అవన్నీ ఉన్నాయి, కానీ దేవుని ద్వారా వచ్చే పరిశుద్ధత లేదు. శుభ్రం అంటే ఏందమ్మా? పరిశుభ్రం అంటాం మనం. నీకేం లేదు? పరిశుద్ధత లేదు, దేవుని యొక్క పిలుపు లేదు, దేవుని యొక్క మాట లేదు, దేవుని యొక్క ముచ్చట్లు లేవు. మరి అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉంటావు? దేవుడు నీకు తోడై లేనప్పుడు నీకు సమస్తము భయమే కదా. ఏమైనా గెలవాలంటే ఎలా గెలవగలుగుతావు? గెలవలేవు. కనుక దేవుని యొక్క సన్నిధి అనేది మనకు చాలా ముఖ్యమై ఉన్నది. మరి ఆ సన్నిధి మనం ఎప్పుడు కూడా నిలబెట్టుకునేవారుగా ఉండాలి. అయితే ఆ సన్నిధిని మనం ఎలా ఉండాలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడమ్మా. ప్రసంగి గ్రంథము దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను చూస్తున్నాం మనం, గమనించండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. చాలు. దేవుని సన్నిధిని అనాలోచన అంటే మనం ఏం చేస్తాం? గబక్కన మాట్లాడేస్తాం. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది మనకు అస్సలు తెలియదు, మాట్లాడేస్తాం. అంటే ఈ యొక్క నీ మాట్లాడే విధానము లోకము తప్పుగా ఎంచకపోవచ్చు, నీ యొక్క మాట తీరు, నీ యొక్క విధానం అంతా కూడా నీతో మాట్లాడేటటువంటి వారు తప్పుగా ఎంచకపోవచ్చు. కానీ ఒకవేళ నీవు మాట్లాడిన విధానంలో దోషం ఉన్నదేమో మనకు తెలుసా? తెలియదు. ఎందుకంటే విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయొద్దు. ఎందుకంటే దేవుని సన్నిధి అనేది ఎంత ప్రశస్తమై ఉన్నదో మన కంటిన్యూషన్లో తెలుస్తుంది. మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధిని చేరితేనే నెరవేర్చబడుతుంది. అక్కడికి చేరాలంటే ఇక్కడ ఏమి జరిగిందో మనం తెలుసుకుంటున్నాం. అర్థమైందా? దేవుడు ఏం చేశాడు? ఆయన సన్నిధిలో ఉండకుండా ఒక అతన్ని ఏం చేశాడు? తరివేశాడు, వెళ్ళగొట్టేశాడు. అతను ఏమంటూ వెళ్ళాడు? నువ్వు లేకపోతే నాకేమన్నాడా అమ్మా? లేదా నువ్వు కాకపోతే నాకు ఇంకొకళ్ళు అన్నాడా? మనం అంటాం. నువ్వు చూసే అంటే తల్లిదండ్రులతోనే అంటారు పిల్లలు, నువ్వు పెడితేనే నేను తింటారా, బయటకు పోయి సంపాదించుకొని తింటా. కానీ అతడు ఏమన్నాడు? అతను చేసిన తప్పే. అతడు క్రోధంతోనో లేకపోతే అసూయతోనో ద్వేషంతోనో తమ్ముడిని సంహరించాడు, చంపేశాడు. కానీ ఆయన ఇంటెన్షన్ ఏంటి? దేవుడు నాయి స్వీకరించాలనే ఇంటెన్షన్తో ఆయన ఇవన్నీ చేశాడు. అంటే ఆయన ఏమి కరెక్ట్, ఆయన చేసింది కరెక్ట్ అని నేను చెప్పట్లా. ఆయనను కూడా ఆయన దేవుడి కోసమే చేశాడంటే భావన ఆయనలో ఉంది, అంతే కదా. దేవుడు అర్పణ స్వీకరించలేదు,
హేబేలు అర్పణ మాత్రమే దేవుడు స్వీకరిస్తున్నాడు అనేటటువంటి ఆ కోపంతోనే కదా అతన్ని చంపేశాడు ఆయన మీద పడి. అంటే ఇక్కడ మనం స్వార్థంగా ఆలోచిద్దాం. ఈయన చేసిన పని ఈయన వైపు నుంచి చూస్తే దేవుడు కొరకే కదా చేశాడు కదా. అలాంటిది దేవుడు కొరకే చేస్తే దేవుడు ఏం చేశాడు? నా సన్నిధి నువ్వు ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే నీ చేత నీవు నీ తమ్ముడిని చంపి ఉన్నావు కాబట్టి నీవు చంపిన నీ తమ్ముడి రక్తాన్ని స్వీకరించిన ఈ యొక్క భూమి కూడా శపించబడింది. కాబట్టి ఇక మీదట నీవు కష్టపడి పొలం దున్నుకొని సంపాదించి తిను అన్నాడు. అంటే ఈయన వెంటనే ఏమన్నాడు? అయ్యా, నీవు నన్ను వెళ్ళగొడుతూ ఉన్నావు, నేను దిగులు పడుతూ దేశ దిమ్మరనే తిరుగుతా, ఎవరన్నా నన్ను కనుక చూసి నన్ను అసహించుకొని చంపేస్తే నాకు మేలయ్య అంటే వెంటనే ఇంకో మాట అనేసాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా? ఒకవేళ ఎవడైనా నిన్ను చంపాడా నీ మీద ఉన్న శాపము 7 వాడికి ఇస్తాను. ఎంత శిక్ష చూశారమ్మా. అంటే వాడికి ఏంటి? ఈ లోకమందు వాడు ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన రాకుండా ఎవరో ఒకరిని చంపమని అడిగినా కూడా చంపిన వాడికి కూడా శిక్ష వేస్తా అన్నాడు దేవుడు. అర్థమైందా? కానీ ఆయన సన్నిధి ఎంత ప్రశస్తమైనదో అతడే చెప్తున్నాడు. అయ్యా, నీ సన్నిధిని ఉండకుండా నన్ను వెళ్ళగొట్టేస్తున్నావు, నీ సన్నిధిలో లేనన్న దిగులు నాలో ఉన్నది, ఆ దిగులుతో నేను దేశ దిమ్మరనైపోతాను, ఎవడైనా నన్ను కనుగొని చంపితే నాకు మేలయ్యా అని అంటూ ఉన్నాడు అనమాట. అంతేగాని వాళ్ళు చెప్పేవలే దేవా, నీ కోసం నేను చేస్తే నువ్వు నన్నే వెళ్ళగొడుతున్నావా? అంటే నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు లేరా? నేను కష్టపడి పండించుకొని తినలేనా అని ఆయన ఏ ఒక్క మాట కూడా మనలాగా మాట్లాడాల. అమ్మా, ఇక్కడ ఊరక సరదాగా ఒక మాట చెప్తున్నానండి. ఎవరినన్నా నేను ఒకళ్ళ పేరు పెట్టి పిలిచి లేపి మీరు 2 తెలిపండి బయటకు అన్నాను అనుకో, అన్న మొదట ఎందుకన్నా మేమేం చేసామన్నా అంటారేమో. లేదు వెళ్ళాల్సిందే అన్నా అనుకోండి, బయటికి పోయిన తర్వాత నా కనపడకుండా ఇంకా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత బా ఈయన ఒక్కడేనమ్మ ఉంది భూమి మీద, నేను కాదు ఇంక లేరు, అసలు నేను ఇంకే చర్చికి పోను, నా అంతటి నేను ప్రార్థన చేసుకునే దేవుడు ఏంటా అనుకోకుండా ఎవరన్నా వెళ్తారా? వెళ్ళగలిగిన వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు వెళ్ళట. ఈ మాట అనుకునే వెళ్తారు. కారణం వారి మనసు నొచ్చుకుంది. ఒక మనిషి ఆ మాట అంటేనే మనసు నొచ్చుకున్నప్పుడు దేవుడు అంటే ఇంకెంత నొచ్చుకోవాలి, ఎంత వ్యతిరేక. ఎటు పంపించేసావు కదా, ఎటు పంపించేసావు కదా అని ఆయన అనొచ్చుగా. కానీ ఆయన అనలేక ఆ సన్నిధిలో ఉన్న గొప్పతనాన్ని ఆయన దూరం చేసుకున్నాడన్న దిగులుతో వెళ్తున్నానని ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే అంత గొప్ప సన్నిధి దేవుడు మనకు దయచేసి ఉండగా ఆ సన్నిధిన గబక్కన మనం మాట్లాడేవారుగా ఉండకూడదు. ఏదైనా సరే ఆలోచించి ఇది సరైనదే, నేను మాట్లాడుతున్నది కరెక్టే, ఈ యొక్క మాటలో ఏ దోషము కూడా లేదు అని నీవు నిర్ధారించుకున్న తరువాతే నీ యొక్క స్వరము నీ గాత్రము దాటాలి. అర్థమైందా? కనుక గమనించాలి. ఎందుకంటే దేవుని సన్నిధి అనేది అంత ప్రశస్తమైనది, అంతటి గొప్పది. కనుక దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు హృదయం త్వరపడనీయొద్దు. మన నోటిని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాచుకోవాలి. అంతేకాదు, మొదటి వచనంలో ఏముందో చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అర్థమైందా? బుద్ధిహీనుల్లాగా మనం వెంటనే ఏదంటే అది మాట్లాడేసేయకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట దేవుని కనుదృష్టి ఎదుట మాట్లాడుతున్నాము అని గమనించాలి. అసలు దేవుని సన్నిధి దేవుని సన్నిధి దేవుని సన్నిధి అని మాట్లాడుకుంటుంటాం మనం. దాని అర్థం తెలుసా ఎవరికన్నా? ఏమా, దేవుని సన్నిధి అంటే ఏంటి అర్థం? దేవుడు ప్రత్యక్షత, బిఫోర్ గాడ్ అని అర్థం. బిఫోర్ గాడ్ అంటే ఏంటి? బిఫోర్ గాడ్ అంటే దేవుని ముందు, దేవుని ముందు, దేవుని ముందు, దేవుని ముందు. దాని అర్థం ఏంటంటే దేవుడు, మనకు బాగా తెలిసిన విషయం, దేవుని సన్నిధి అంటే దేవుడు అక్కడ ఉంటాడు, కరెక్టే ఉంటాడు. ఆయన సన్నిధి అంటే కరెక్ట్ అయిన అర్థం ఏంటంటే దేవుని ముందట అని అర్థం. అర్థమైందా?
ఆయన ఎదురుగా ఉంటే ఆయన ముందున్నామని అర్థం. ఆయన సన్నిధి మన మీద ఉందంటే. ఇందాక ఆయన బాధపడ్డదానికి విధానం అర్థమైందా? ఎందుకో, నా ముందు నీ ఉండవు ప్రభువా ఇంకా అని. అర్థమైందా? కాబట్టి మనం ఏది మాట్లాడుతున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం దేవుని ఎదుట ఉన్నామన్న సంగతిని గమనించాలి, గుర్తించాలి. అలాగే చూడండి అమ్మా, 105వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవాను వెదకుడు, ఆయన బలమును వెదకుడు, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడు. యెహోవాను వెదకుడి, 105వ కీర్తన 4వ వచనం. మనం చేయాల్సింది ఏంటంటే, అనాలోచనగా మాట్లాడటం కాదు మనం చేయాల్సింది. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కాదు మనం చేయాల్సింది. ఆయనను వెతికేవారుగా ఉండాలి, ఆయన బలాన్ని వెతికేవారుగా ఉండాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతికేవారుగా మనం ఉండాలి. అర్థమైందా? దేవుని మనం వెతికేవారుగా ఉండాలి, ఆయన సన్నిధిని వెతకాల మనం. ఇక్కడ మనం గమనించండి అమ్మా, కమ్మలు ఉంటాయి కదా, కమ్మలకు సేల ఉంటుంది. కమ్మ ఉంది, సేల ఊడిపోయింది, ఇంట్లోనే పడిందని గట్టి నమ్మకం. ఇల్లంతా వెతకని వారు ఎవరు ఉన్నారా? ఏమా, కమ్మ ఉంది, ఊరక కమ్మ 10,000 అయింది అనుకోండి, సేల 500 ఉంటుంది. అర్థమవుతుందా? కమ్మ ఉండి సేల కనపడకపోతే సేలని ఇల్లంతా నేను వెతకలేదన్నా అనే వాళ్ళు ఉంటారా? ఎందుకని? అది విలువ అని కాదు, దానికి రేట్ ఎక్కువ అని కాదు. ఎందుకు వెతుకుతాం? కమ్మ పడిపోకుండా ఉండాలి, అంటే ఉన్నటువంటి ఆ యొక్క ఆభరణం జారిపోకుండా ఉండటానికి. పోతే పోయిందిలే, అది నిలబడలేదు, ఇక అవసరం లేదని చెప్పి ఇంకోటి కొనకుండా ఉంటామా? ఎందుకు? అది నువ్వు ధరించాలి కాబట్టి. అర్థమైందా? అలాగే దేవుని సన్నిధిని, దేవుని బలమును మనం వెతకాల, పొందుకోవాలా. అర్థమైందా? వాటిని మనం పొందుకుని మనము ఆయనలో ఎదిగేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఏముందో మన కంటిన్యూషన్లో వస్తుంది. అసలు ఆయన సన్నిధిలో ఏముందో తెలిస్తే ఆయన సన్నిధిని ఇక నిత్యం వెతుకుతాం మనం. అర్థమైందమ్మా? కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, అనాలోచనగా మాట్లాడటమో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడమో కాదు మీరు చేయాల్సింది. మీరు చేయాల్సింది ఏంటి? వెదకండి, నన్ను వెదకండి, నా బలాన్ని వెదకండి, నా సన్నిధిని వెదకండి. వెతికితే దొరకదా? దొరుకుతుందా? దొరకదా? నాకు బాగా గుర్తు, నేను దేవుళ్ళలోకి రానప్పుడు కమ్మపాలెంలో బాలభారతి అనే స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఫిజిక్స్ చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు ఇంకా రాలేదు నేను దేవుళ్ళలోకి. వాళ్ళు వేరే ఎవరు అడిగితే, మన ఏంటిది చక్రాలు వేసుకుంటారు కదమ్మా, ఒక చిన్నది ఇట్లా తిప్పుతూ ఉంటారు, అది తీసుకొచ్చారనమాట. వేరే వాళ్ళు, అంటే స్కూల్లో వాళ్ళు అడిగితే ఇంకో స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాడు. తీసుకొస్తే దాని మీద ఒకటి చిన్న స్క్రూ లాగా ఉంటుంది, ఆ దారిలో ఊడి పడిపోయింది. అది ఎక్కడంటే ప్లేసు, మన అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఖాళీ స్థలం ఉంటుంది, అదే రోడ్లో ఖాళీ స్థలం ఉంటుంది, ఆ స్థలంలో పడిపోయింది అనమాట. అది కరెక్ట్గా అది ఎక్కడ అంటే ప్లేసు, ఇప్పుడు మన సహోదరి మాధురి వాళ్ళ ఇల్లు ఉందా, ఆ ఇంటి పక్కన ఖాళీ స్థలం పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది, కరెక్ట్ దాని ఎదురు ఖాళీ స్థలంలో పడింది. సరే, నేను ఆ స్టూడెంట్తో అన్న, అది ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఇత్తడిది. వాడు, సార్ మా అమ్మ కొట్టుద్ది సార్ అని భయపడతా ఉన్నాడు. సరే వెతుకుదాం పదరా అని చెప్పేసి స్టూడెంట్స్ అందరినీ తీసుకొని ఆ గ్రౌండ్లోకి వెళ్ళాం. నేనేం చేశానంటే, నేను ఇంకా దేవుళ్ళకి పూర్తిగా రాలేదు, జస్ట్ ప్రార్థన చేసుకొని వాడితో అన్నా, అరే భయపడవాక, నాకు దొరుకుద్ది, నేను తీసిస్తా అన్నా. వాడు అప్పటికే అన్నాడు, సార్ మీరు అది ఎలా ఉంటుందో మీకు తెలియదు, మీరు చూస్తే ఎలా గుర్తుపడతారు? అరే దొరుకుతులే పారా అన్న. సరే అని చెప్పి వెతికాం. ఒక అరగంట తర్వాత నాకే దొరికింది. ఇంత ఉంటుంది, అది ఇంత ఉంటుంది. వాడు ఇత్తడిది అన్నాడు కదా, ఆ ఇత్తడిది అన్న గుర్తుతోటి వెతికాను, దొరికింది. ఇక అది తీసుకొని, అరే ప్రేమ్ ఇట్రా అన్న. వచ్చాడు, ఇదేనా అన్న. ఇదే సార్ అన్న. అరే నీకు నేనేం చెప్పాను రా అన్న.
దొరుకుద్ది అన్నారు సార్, మీకే దొరుకుద్ది అన్నారు, మరి దొరికిందా అన్న. అంటే ఇక్కడ నా గొప్పతనం ఏమీ లేదు, నేనేదో ప్రార్థన చేశానో లేదా దేవుడిని అడిగానో వెంటనే దేవుడు ఇచ్చాడు అనేది గొప్పతనం కాదు. దొరుకుద్ది అన్న నమ్మకంతో వెతికాం కదా, మనకు దాన్ని అందించేది దేవుడు. అర్థమైందా? మరి ఆయన్నే మనం వెతికితే ఆయన దొరకడా? ఎలా ఉంటుందో వస్తువు తెలియనప్పుడు ఆ వస్తువుని వెతికి దొరికించుకొని తీసుకున్నటువంటి వారమైనటువంటి మనమై ఉండగా, ఆయన ఎలా ఉంటాడో, ఆయన స్వభావం ఎలాంటిదో తెలిసి వెతుకుతున్నప్పుడు దొరకడమ్మా? దొరుకుతాడు లేదా? ఈజీగా దొరుకుతాడు. కాబట్టి మనం వెతకాలి అంటే మనకేం కావాలి? ఓపిక ఉండాలా, నిరీక్షణ ఉండాలా, తొందరపాటుతనం ఉండకూడదు. అర్థమైందా? కాబట్టి అలా మనం వెతికితే దేవుడు తప్పక మనకు దొరుకుతాడు. దొరికిన తరువాత మనం ఎలా ఉంటామో తెలుసా? వెళ్దాం, కంటిన్యూషన్లోకి వెళ్దాం. సరే, అలాగే ముందు చూడమ్మా, నిర్గమకాండ గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా. చాలు. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా. వెంటనే మోషే అంటున్నాడు ఏమని? నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. అంటే ఏమడుగుతున్నాడు? అయ్యా, మేము వెళ్ళే ఆ యొక్క విధానంలో, ఆ మార్గంలో ఒకవేళ నీ సన్నిధి కనుక రాలేదనుకో, మమ్మల్ని తీసుకెళ్ళద్దు. నీ సన్నిధి వస్తేనే మమ్మల్ని తోడుకొని వెళ్ళు అని ఆయన అంటున్నటువంటి అర్థం అనమాట. అయితే దేవుడు ఏమంటున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. దాని అర్థం ఏందమ్మా? నా సన్నిధి నీకు తోడుగా వస్తుందంటే ఎలా వస్తుందని? ఆయనే తోడుగా వస్తున్నాడు. అర్థమైందా? ఆయనే తోడుగా వస్తూ ఉంటే మనకు అవసరతలు తీర్చబడవా? అవసరతలుగానే ఉండిపోతాయా? బండ నుండి నీరు ఎలా వచ్చింది? ఆయన తోడై ఉన్నాడు కాబట్టి. ఆకాశం నుండి మన్నా ఎలా వచ్చింది? ఆయన తోడై ఉన్నాడు కాబట్టి. ప్రశస్తమైన ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తోడై ఉన్నాడు కాబట్టి. ఆరిన నేల ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తోడై ఉన్నాడు కాబట్టి. అసాధ్యమైన సమస్తము సాధ్యపరిచేటటువంటి దేవుడు తోడుగా ఉంటే నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకని? నువ్వు చక్కగా కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు. అదేగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. అమ్మా, విశ్రాంతి కలుగజేసేదను. ఇప్పుడు పని భారంతో బాగా కష్టపడిపోతున్నారమ్మా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇళ్లలో తల్లిదండ్రులు, ఇంట్లో అమ్మ పని చేస్తూ ఉంటుంది, పిల్లలు సెలవులు ఉన్నాయి కదా, పిల్లలు వచ్చేసి అమ్మ ఒకసేపు నువ్వు కూర్చో నేను చేస్తాను అంటే తల్లికి ఎంత సంతోషంగా ఉంటుందమ్మా. ఉండదా? అమ్మయ్యా అని తల్లి అనుకుంటుందా లేదా? ఎవరన్నా పని చేస్తే బాగుండు అని ఆలోచిస్తూ పిల్లల్ని ఏ తల్లి పిలవదు. అర్థమైందా? పిల్లల్ని పిలవదు. అవసరమైతే భర్తనైనా పిలుచుద్ది పని చేయమని. లేకపోతే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళ అమ్మకైనా ఫోన్ చేస్తామ్మా, నువ్వు వచ్చి మా ఇంట్లో పని చేద్దు రామ్మా అని. 4 రోజులు ఉండిపోదు అంటది. ఉండేది ఎందుకు? ఏమ్మా, పని చేయడానికి. మొన్న మా ఇంటికి ఒక 2 గెస్టులు వచ్చారు. పాపం గెస్టులు ఎందుకు వస్తారమ్మా? ఇంటికి వెళ్తే ఆతిథ్యం ఇచ్చి ఏదైనా పెడతారు, తింటారు, చక్కగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చని. వచ్చిన గెస్టులు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా పని చేస్తూనే ఉన్నారు. అర్థమైందా? కాబట్టి అంటే విశ్రాంతి కోరుకోని వారంటే ఎవరు ఉంటారా? ఎవరు? ఆ విశ్రాంతి దేవుడే కలుగు చేశాడు అనుకో, ఎంత సంతోషంగా ఉంటుంది. మరి ఆ విశ్రాంతి ఎక్కడుంది? ఆయన సన్నిధిలో ఉంది. అర్థమైందా? దేవుని ఎదుట ఆ విశ్రాంతి ఉంది. నీవు దేవుని ఎదుట ఉండు. అనాలోచనగా మాట్లాడి లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆయన ముందు నుంచి వెళ్ళిపోయావు అనుకో, విశ్రాంతి ఉంటుందా? విశ్రాంతే కాదు, ఇంకోటి ఉంటుంది చూడండి. 16వ కీర్తన 16
16వ కీర్తన 11వ వచనం చూడండమ్మా. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. ఇంకా ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉన్నది. మనం ఎవరన్నా పిల్లల్ని కానీ ఎవరన్నా లేపి, అరే నీకు సంపూర్ణమైన సంతోషం అంటే ఏంటిదిరా అని అడిగామనుకోండి, వాడు ఎవరి గురించో ఎందుకులేండి అభినయనక లేపి అడిగామనుకోండి, వాడు ఒకటే చెప్తాడు, నా ముందు ట్యాబు, దానికి ఫుల్ వైఫై, పక్కన స్నాక్స్ ఉంటే అసలు సంపూర్ణానికే సంపూర్ణ సంతోషం వాడికి. ఇవి లేని క్షణాన్ని ఎట్టుంటుందో తెలుసా? కరెంటు పోతే చూడాలి మా పరిస్థితి. ఆ కరెంటు బోర్డుకి నేను చైర్మన్ అయినట్టు నన్ను అడుగుతాడు వచ్చి, ఎప్పుడు వచ్చుద్దని. నేనేం చెప్పేది? కనీసం ఆ బోర్డు చైర్మన్ అన్న అయ్యామనుకో చెప్పొచ్చు, అరే ఇది పలానా టైంలో ఇస్తారులే ఉండేది. మొన్న నైట్ అంతా లేదు కరెంటు, పొద్దునే వచ్చింది 9ంటికో 8ంటికో కరెంట్ వచ్చింది. అలా వచ్చింది కదా అని చెప్పి నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఇంకో ఫోన్ తీసుకుని నేను బయటకు వెళ్ళిపోయా. మళ్ళీ కరెంట్ పోయింది, వెంటనే నాకు ఫోన్ చేశాడు. నేనేం చేయాలి? ఈ వైరు ఆ వైరు పట్టుకోవాలి ఇంకా కరెంట్ రావడానికి, అంతే కదా. అంటే సంపూర్ణ సంతోషము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో ఉంటుంది. అయితే దేవుని బిడ్డల సంపూర్ణ సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళ నోటి నుండి దేవుని ఒక మాట అడగగానే మరుక్షణము జరిగింది అనుకోండి, వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు. అర్థమైందా? మరి మనం అడగగానే జరగాలి అని మనకు మంచి తలంపు ఉంది, మంచిదే. అలా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి కదా, అవునా కదా? ఆయన సన్నిధిలో మనం ఉంటే కదా అలా జరుగుతుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏముంది? మొదటేమో విశ్రాంతి ఉంది, తర్వాత సంపూర్ణ సంతోషం ఉంది. ఇంకా ఆయన సన్నిధిలో అంటే ఆయన ముందున్నాం మనం, బిఫోర్ గాడే కదా, ముందు దేవునికి ముందు మనం ఉన్నాం అంటే మన ఎదురుగా దేవుడు ఉన్నాడు అని అర్థం. మరలా దేవుని కుడి చేతిలో ఏముంది? నిత్యము సుఖములు కలవు అమ్మా, నిత్యము సుఖము కలదు. ఎవరన్నా ఒకళ్ళు ఆఫర్ చేశారు, అమ్మా మీ అందరిలో నేను ఒక్కరికి మంచి గిఫ్ట్ ఇస్తా, మీరు ఇక మీదట కష్టపడి పనిచేయాల్సిన పని లేదు, ఒకరికే కష్టపడి పనిచేయాల్సిన పని లేదు, మీకు వేలకు మీరు అడిగిన ఫుడ్ మీ దగ్గరకు వచ్చేస్తుంది, మీరు ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి మీరు ఎక్కడికైనా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ షోరూమ్కి వెళ్ళి మీరు ఏది తీసుకున్నారు మీదే, మీకు ఇచ్చేస్తారు, మీరు వేసుకొని వెళ్ళిపోవచ్చు, మీరు చక్కగా ఎక్కడికి కావాలో తిరగచ్చు, ఇది మీకు ఇస్తున్నాము అని చెప్పి అది ఇచ్చేది ఒక్కరికే చేతులు ఎత్తండమ్మా అంటే ఎంతమంది ఎత్తారమ్మా? అందరూ చేతులు ఎత్తారుగా. ఎందుకని? అది కావాలి. మరి అదే దేవుడు ఇస్తా అంటున్నాడు. అయితే ఒక్కరికి అనట్లేదు దేవుడు, ఎంతమందికి ఇస్తా అంటున్నాడు? అందరికి ఇస్తా అంటున్నాడు. కానీ మనం చేతులు ఎత్తాం. ఎందుకని? దేవుడు ఎటు అందరికి ఇస్తా అన్నాడు కదా, చేయి ఎత్తితే ఏంది, ఎత్తపోతే ఏంది, అంతే కదా. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, అందరికీ ఇస్తాడు. ఎందుకంటే అందరినీ పిలిచాడు దేవుడు. అయితే ఏర్పరచబడిన వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. మరి అందులో నీవు నేను మనం ఉండాలా వద్దా? ఉండాలా వద్దమ్మా? ఉండాలి. కాబట్టి అది ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన్ని వెతకాలి, దేవుని వెతకాల, దేవుని బలాన్ని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. వాటిని వెతికితే మనకు విశ్రాంతి కలుగుతుంది, సంపూర్ణ సంతోషం కలుగుతుంది, నిత్య సుఖము కలుగుతూ ఉన్నది. అర్థమైందా? మరి దేవుని సన్నిధి అంత ప్రశస్తమైనది. అర్థమైందా? మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధి చేరితేనే తీర్చబడతాయి. ఇది గమనించండి, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరితేనే తీర్చబడతాయి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక మాట చెప్పానమ్మా, మా పలానా వస్తువు తీసుకురండి అమ్మా అన్న. విన్నవాళ్ళు చేస్తారా, వినని వాళ్ళు చేస్తారా? విన్నవారే కదా. వినాలంటే మీరు ఎక్కడ ఉండాలి? నా మాట వినపడినంత దూరంలోనే మీరు ఉండాలి. అలా కాకుండా రోడ్డు మీద ఉన్నారనుకో, నా మాట వినపడుతుందా? వినపడుతుంది. మీరు ఏం వినపడలేదు కాబట్టి మీరు లోపలికి వచ్చారు. అమ్మ మీరు వస్తావు సత్య అమ్మన్నాను కదమ్మా అంటే, చెప్పారా అన్న, మేము వినలేదన్నా, మాకు వినపడలేదన్నా అంటారా అంటారా? మరి అంత దూరంలో నా మాట మీకు వినపడినప్పుడు మీరు మాట్లాడితే నాకు వినపడుద్దా? వినపడుద్దా? వినపడదు. మీరు అక్కడి నుంచి ఏమడుగుతున్నారు? అన్న మెట్లు జారేలాగా ఉన్నాయన్న, భయంగా ఉంది, కొంచెం ఎవరన్నా పంపించన్నా మేము పట్టుకొని చిన్నగా దిగి వస్తాం అంటున్నారు.
నాకు వినపడలా. నేను ఇదే కదా సమాధానం చెప్తా, అమ్మా చెప్పావా, నాకు వినపడలేదమ్మా. అలాగే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి అంటే మనం దేవునికి అత్యంత సమీపంగా ఉండాలి. అర్థమైందా? చిన్న చిన్నవి అనాలోచనమైనటువంటి ఆలోచనలు, తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలు ఇలాంటివి మన కాడ ఉండకూడదు. అర్థమైందా? మరలా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం గమనించాలన్నమాట. అలాగే చూడమ్మా, అయితే ఒక గొప్ప విషయాన్ని చూద్దాం. ఇప్పుడు దేవుడు రక్షించబడ్డ ప్రతి వారిని కూడా ఎవరి కుమారులు అంటారు? అబ్రహాము కుమారులు అంటారు. ఆ అబ్రహామునే దేవుడు ఎలా ఉండమన్నాడు చూడండి. ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము మొదటి వచనం చూడమ్మా. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. మరి అబ్రహాముగా ఇంకా మారలా, అబ్రాముగా ఉన్నాడు. అబ్రాముగా ఉన్నటువంటి అతనికి చెప్తూ ఉన్నాడు. అతని వయసు ఎంత చెప్తున్నారమ్మ ఇక్కడ? 99 ఏళ్ళు. అబ్రాము నువ్వు రా అని పిలిచినప్పుడు ఆయన వయసు ఎంత? అందరిని విడిచిపెట్టి రా అని పిలిచాడు దేవుడు. అప్పుడు అతని వయసు ఎంత? ఎవరు చెప్పట్లా? 75. ఇప్పుడు చెప్పినప్పుడు ఎంత అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ మాట చెప్పాడు దేవుడు? పిలిచిన తర్వాత 24 సంవత్సరాల తర్వాత చెప్పాడు. ఇంకా దేవుడు బిడ్డని ఇవ్వాల అబ్రాహాంకి, ఇప్పుడు ఇంకా ఇవ్వాల. కానీ ఏమంటున్నాడు చూడండి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అర్థమైందా? అబ్రహాము కుమారులు అనే గొప్ప ఘనత అబ్రహాము గారికి దేవుడు ఇచ్చాడంటే ఊరక ఇవ్వాల. ఆయన 24 సంవత్సరాల నిరీక్షణ. ఎందుకంటే నీకు నేను సంతానాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు, ఇంకా ఇవ్వాల. దేవుడు పిలిచి కూడా 24 ఏళ్ళు అయింది అప్పటికి. ఆయన విశ్వాసాన్ని కోల్పోయాడా? నిరీక్షణ కోల్పోయాడా? అమ్మా కోల్పోయా. దేవుళ్ళలోకి మనం వచ్చి ఎవరెవరికి ఎన్నెన్ని సంవత్సరాలు అయింది? ఊరక ఎన్నేళ్ళు అయి ఉంటాయి? మనం 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? దేవుళ్ళకి వచ్చి 25 లేదా కొన్ని దేవుళ్ళకి వచ్చి 20 దేవుళ్ళకి వచ్చి 15 10 ఉంటారు. ఇంకా అంటే 25 నుంచి మనం ఊరక చూసుకుందాం. ఇక్కడ చిన్న విషయాన్ని గమనిద్దాం. 20 ఏళ్లలో దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏమో 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, సంవత్సరం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ నిరీక్షణ ఏదో ఒక రోజున నిజంగా దేవుడు నన్ను పిలిచాడా, నిజంగా దేవుడు నాకు తోడై ఉన్నాడా అనే ప్రశ్న ఎవరు వేసుకోవాలా? ఒక కష్టం వచ్చుంటే వెంటనే దేవుడు నాకేంటి ఇలా చేశాడు అనే ఆలోచన రాకుండా ఉన్నామా? పోనీ దేవుడు చేస్తే చేశాడులే, ఆయనే నన్ను సంరక్షించుకుంటాడు అని ఆగిపోయిన వాళ్ళు ఉన్నామా? లేదు. కానీ 24 సంవత్సరాలు అయింది అక్కడికి. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉన్నట్టున్నాడు. సహజంగా మనలాంటి ఆలోచన ఉన్నాడు ఏమో అనాలి, ఏందయ్యా ఇది, 24 ఏళ్ళైంది నన్ను పిలిచి, ఇంకా బిడ్డనివ్వలా. సరే బిడ్డనివ్వకపోగా ఇంకా నేను ఏందయ్యా నిందారహితంగా జీవించేది అని, ఇప్పుడు నేను లేనా నిందారహితంగా? నీ సన్నిధిలో నేను నడవట్లేదా అనే ప్రశ్న వేసుకుంటామా వేసుకోమా? ఖచ్చితంగా వేసుకుంటాం. వేసుకోకుండా అయితే మనం నో డౌట్ ఉండే అవకాశమే లేదు. కానీ ఆయన ఒక్క మాట కూడా అక్కడ మాట్లాడాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంతోష సమాధానాలు ఉన్నాయని ఆయనకు తెలుసు. ఎందుకంటే సంపూర్ణ సంతోషం ఉంది, నిత్య సుఖం ఉన్నది.
విశ్రాంతి ఉన్నది. ఆయన చేసిన యుద్ధాల్లో ఏది ఓడిపోయాడమ్మా ఆయన? అప్పటికే ఒక యుద్ధం జరిగింది. 5 రాజులు లోతును పట్టుకొని వెళ్ళిపోతుంటే వెళ్ళి యుద్ధం చేసి వచ్చాడు. యుద్ధం చేసి గెలిచి వారందరినీ పట్టుకొని లోతును విడిపించి, లోతునేనా ఇంతకీ 5 రాజులేనా? ఎంతమంది రాజులు? సరే తర్వాత చూడండి. సరే ఎంతో కొంతమంది, ఒకరికన్నా ఎక్కువే కదా. ఆ రాజులతో పోరాడి గెలిచి తన కుమారుని వరసైనటువంటి వాడిని విడిపించి వాని యొద్ద నుండి చెరబట్టిందంతా వానికి ఇచ్చేసి అక్కడ దేవునికి దశంభాగం తీస్తాడు ఆయన. నాకేం అవసరం లేదు, దశంభాగం ఏంటి, చాలా మీద మీరు తీసుకెళ్ళిపోండి అంటాడు. అర్థమైందా? గెలిచింది ఎవరు? అబ్రామ్ గారే. ఆయనకే, గెలిచిన రాజుకే కదా మొత్తం సొంతం. ఆయన రాజు కాకపోవచ్చు కానీ గెలిచాటికి రాజే కదా, అవునా కదా? కానీ ఆయన అలా చూశాడా? అందుకే దేవుడు తాను చేయబోతున్నటువంటి కార్యమును అబ్రహాంకి దాచేదా? ఎలా దాచేది? నేను ఎంత నమ్మకం అబ్రహాం గారు చూపించుంటే ఆయనతో ఈ విషయం ఆయన మనసులో అనుకుంటాడు. దేవుడు నేను చేయబో కార్యమును అబ్రహాము దగ్గర దాచిపెట్టేదా అని ఆయన అనుకోలే. మనకి కంటిన్యూషన్లోనే వచ్చుద్ది అనుకుంటాను చివరికి వెళ్ళేసరికి. ఆయన ఏం చేయబోతున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. నాశనం చేయబోతున్నటువంటి ఆ యొక్క పట్టణం గురించి చెప్పాల్సిన అవసరం వాస్తవానికి దేవుడికి లేదు, అబ్రహాం గారితో చెప్పడం. కానీ అక్కడ ఎవరున్నారు? ఏ 5 రాజులతో అయితే యుద్ధం చేసి విడిపించి స్వతంత్రుని చేశాడో అతడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఒక రాజుతో పోరాటం అంటేనే ప్రాణాన్ని అంటే అదేమంటారమ్మా, తెగించడం అంటారు కదా, ప్రాణాన్ని ఏదో అంటారు, తెగించిపోవటం. పోతే పోయాంలే అని ఒక రాజుతో యుద్ధానికి. కానీ 5 రాజులు, సరే 5 కాదు నాకు గుర్తులేదులేండి నెంబర్ ఆఫ్ కింగ్స్, వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు అంటే వారు పట్టుకున్నటువంటి వాడు ఇతడికి ఎంత విలువైన వాడని అర్థం, అవునా కదా? మరి అంతకన్నా విలువైన వాడివి నీవు ఎవరికి? దేవునికి. అర్థమైందా? దేవుడు ఇక్కడ ఒకసారి ముందు అబ్రహాం గారిది చూడండి ఒకసారి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఐదుగురు 14:9 చూడండి. తన 5గురేనా? రాజులతో 5, 9 మంది. పన్నెండవ వచనంలో ఉంది, మరియు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేది కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. 4, 5 లేండి, మన నెంబర్ తప్పు చెప్పాను అనుకోవాకండి, తర్వాత క్షుణ్ణంగా చూడండి, ఓకేనా? అంటే ఇక్కడ తమ్ముని కుమారుణ్ణి పట్టుకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆ 4, 5 ఆ రాజులకు ఆ ప్రాణానికి తెగించి వెళ్ళి రక్షించి విడిపించి స్వతంత్రుని చేసి ఆ యొక్క విధానాన్ని దేవుడు గుర్తుంచుకొని ఆయనతో చెప్పకుండా దాచేదనా?
అని అనుకున్నాడు. అవునా? మరి ఏదైనా ఒక విషయాన్ని దేవుడు మనకు ముందుగానే తెలియచేయాలని ఆశపడతాడు. ఎప్పుడు మనం ఆయనకు అంత హృదయానికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని హృదయానికి మనం దగ్గరగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం నిందారహితంగా ఉన్నప్పుడు. అర్థమైందా? అందుకనే కదా అబ్రాముతో అన్నాడు, ఏమంటున్నాడు మా అబ్రాముతో? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండమనే కదా అన్నాడు. నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండుము. ఎందుకని నిందతో ఉంటే సన్నిధిలో ఉండలేము. నింద కలిగి ఉంటే దేవుని సన్నిధిలో ఉండుట అనేది సాధ్యం. నింద వేరు, అపనింద వేరు. అర్థమైందా? నింద అంటే నువ్వు చేసింది ఏదైనా ఉంటే నీ మీద మోపబడేది. అపనింద అంటే నువ్వు చేయకుండానే నీ మీద వేసేది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏమి చేయలేదు అనుకోండి, కానీ చేసినట్టు వేసేది ఏంటిది? అపనిందలు. అర్థమైందా? నువ్వు చేసావు, అది నీ మీద నేరంగా ఆరోపించారు, అదేంటిది? నింద. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అపనింద కాదు, నిందారహితుడివై ఉండమంటున్నాడు. అంటే నీ కాన్షియస్లో నువ్వు ఏ దోషము చేయొద్దు, ఏ తప్పు చేయొద్దు, ఏ పాపము చేయొద్దు, చేయకుండా నీవు సంచరించు అని చెప్తూ ఉన్నాడు. మరి ఎందుకంటే ఇంకా అప్పటికి ఆయనకి బిడ్డనివ్వలేదు. ఇక దేవుడు ఇవ్వబోతున్నటువంటి విధానం కాబట్టి దాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి దేవుడు ఒక సూచనగా చెప్పాడనమాట. ఎందుకంటే దేవుడు ఈ మాట చెప్పడానికి కూడా కారణం ఉంది. అర్థమైందా? మనం అంతా ఉన్నాం, మనమందరము దోషక్రియలతోనూ దోష కృత్యములతోనూ మనం ఉన్నవారమే. లేకుండా ఉన్నామా? ఎవరు ఉన్నా ఆలోచనతో అయినా, నడవడికతో అయినా, ప్రవర్తనతో అయినా ఏదో ఒక విషయంలో దేవునికి వ్యతిరేకమైన కార్యం మనం చేసే ఉంటాం. కాబట్టి వీటన్నిటి నుంచి మనల్ని రక్షించుకోవాలి కదా, అవునా కాదా? మరి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని మనకి ఇవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి? నిందారహితులుగా ఉండాలి కదా. మరి దానికి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండమ్మా. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. అక్కడ ఇందాక దేవుడు ఏం చెప్పాడు? నిందారహితుడవై నా సన్నిధిలో నడవమన్నాడు. అవునా? మనం నడవగలిగామా? నడవలేకపోయాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎవరి యందు? ఎవరి వలన? ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా. ఎందుకని? మనలో ఉన్నటువంటి నెగిటివ్ షేడ్ అంతా ఆయన తీసేశాడు. అవునా? నెగిటివ్ షేడ్ అంతా తీసేసినప్పుడు ఇంకే షేడ్ ఉంటుందమ్మా మనలో? పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనమంతా కూడా ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరటానికి మనకు ఏదైతే అడ్డుగా ఉన్నదో దాన్ని తీసివేసి మనల్ని దేవుని సన్నిధికి చేరవేస్తూ ఉన్నాడు. ఎందుకు చేరవేస్తున్నాడు అనేది చూడండి. అపోస్తులైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అపోస్తులైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండమ్మా. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచును. ఎందుకు జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది? దేవుని సన్నిధిని మనల్ని ఎలా నిలబెట్టడానికి? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. ఎందుకంటే మాంసాయుక్తమైనటువంటి దేహమును కలిగిన మనం ఎవరు కూడా
సమాధాన పడేవారుగా లేము. ఇందాక నేను అన్నాను కదా, ఎవరన్నా ఒకరిని పిలిచి నువ్వు ఇక్కడ ఉండదు వెళ్ళిపో అంటే, అన్న ఎందుకు వెళ్ళమన్నాడు, నేనేం చేశాను మిస్టేక్ అనే ఆలోచన ఉండదు. ఈయన కాకపోతే ఇంకో చర్చి లేదా, ఈయన కాకపోతే ఇంకొక పాస్టర్ గారు లేరా, అసలు ఎవరు లేకపోతే నాకు నేను ప్రార్థన చేసుకోలేనా అనే ఆలోచన. అంటే సమాధానము కోల్పోయిన విధానం అనమాట. సో అలాగా ఉన్నటువంటి వారమైన మనల్ని దేవుని సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టడానికి మన మీద ఉన్నటువంటి దోషము, మన మీద మోపబడినటువంటి నిందలు, మన మీద ఉన్నటువంటి నేరారోపణలు, వీటన్నింటినీ కూడా ఆయన స్వీకరించి ఉభయులమైన మనము ఒక ఆత్మ ద్వారానే తండ్రి సన్నిధికి చేరుటకు ఆయన ఇలాగున చేసి ఉన్నాడు. కాబట్టి మనం అలాగ చేరగలిగాం. అర్థమవుతుందమ్మా? కనుక గమనించాలి, మనము దేవుని సన్నిధిని పరిశుద్ధులుగా ఉండాలి. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా అనే క్వశ్చన్ మనలో ఉంది కదా, ఉందా లేదా? మనం స్టార్టింగ్ మొదలు పెట్టినప్పుడు మనం అనుకుంది అదే, దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా, మన ప్రార్థనలకు తగినటువంటి సమాధానం దేవుడు ఇస్తున్నాడా లేదా. దానికి దేవుడు ఆ యొక్క సమస్త ప్రార్థనలు ఆలకించి సమాధానం ఇచ్చుటకు ఏం చేస్తున్నాడమ్మా, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచెను. ఎవరిని? మనల్ని సమాధాన పరిచాడు. ఎందుకు? దేవుని సన్నిధిన పరిశుద్ధులుగా ఉండటానికి. అసలు దేవుని సన్నిధిన పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలి, నిర్దోషులుగా ఎందుకు ఉండాలి, నిరపరాధులుగా ఎందుకు ఉండాలి అనేది చివరిగా చూద్దాం. చూడమ్మా, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుంచి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును. ఇది మనకు అవసరమైంది. ఏమంటున్నారు? అప్పుడా ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో. ఇక్కడున్న పరిశుద్ధులు వేరే, అయితే మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలంటే అది మన వల్ల ఇద్దా? అవదు. కనుక మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి మాంసయుక్తమైన దేహముతో యేసయ్య మరణం వల్ల సమాధాన పరిచాడు. అవునా? ఎందుకంటే పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిన చేరెను. మరి మన ప్రార్థనలు దేవుని సన్నిధిని చేరాలి. ఆయన సన్నిధికి వెళ్తే కదా సమాధానం దొరుకుతుంది మనకు. అవునా కదమ్మా? ఇప్పుడు మనం ప్రార్థన చేశాము, ఆ ప్రార్థన దేవుడు వినాలి. దేవుడు వినాలి అంటే ఆయన సముఖమునకు వెళ్ళాలా, ఆయన సన్నిధికి వెళ్ళాలా. ఆ సన్నిధికి వెళ్ళగలిగితేనే కదా మనం చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. విని ఆ ప్రార్థనకు తగిన విధానమైనటువంటి ఆ సమాధానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అవునా కదా? మరి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే కేవలం పరిశుద్ధుల ప్రార్థనలు మాత్రమే దేవుని సన్నిధిని చేరతాయి. ఇప్పుడు మనల్ని మనం స్వపరిశీలన చేసుకుందాం. ఎలాగా? ఆయన సన్నిధిలో నేను నిందారహితంగా ఉన్నానా లేదా? ఆయన సన్నిధిన నేను అనాలోచితంగా మాట్లాడుతున్నానా? విస్తారమైన మాటలు మాట్లాడుతున్నానా? లేక ఆయన సన్నిధిని నేను ఏమైనా దోషకృత్యములు చేయుచున్నానా? ఎందుకంటే ఆ సన్నిధిని నేను పోగొట్టుకున్నానంటే ఇక ఎప్పటికీ కూడా సన్నిధిని నేను చేరలేను. ఎందుకంటే గడిచిన దినముల్లో మనకు తెలియక జరిగిన విధానాన్ని యేసయ్య ఆగమనంతో తీసివేశాడు. ఇప్పుడు మనకు సమస్తము తెలిసి ఉన్నవి, తెలిసి కూడా మనం పడిపోయామనుకోండి, ఉపయోగం ఉందా? ఇప్పుడు ఎట్లా అంటే, ఆకలి వేస్తుందని అమ్మతో చెప్పావు. అమ్మ ఏం చేస్తుందంటే వంట చేసి పెట్టింది. అక్కడ నీవు వచ్చావు, మూత దిగాలి, నీకు నచ్చలా, పడేసావు, బయట పడేసావు, కోపంతో వెళ్ళి పడుకున్నావు. 1-2 గంటలు పడుకున్నావు. నువ్వు పడేసింది అక్కడి నుంచి వచ్చినటువంటి ఏ ఒక్క జంతువులు తినేసి వెళ్ళిపోయింది. నీకు ఆకలి వేస్తుంది. ఇక నువ్వు పశ్చాత్తాపడ్డ, సరే ఏదో తిందాంలే లేసావు. ఏం చేసావు? పడేసావు.
సరే పడేసి తేడే కదా, ఉంటే పైపు ఏదన్నా తీసుకొని తిందాంలే అనుకొని అటు తిరిగి వెళ్ళావు. ఉందా? అర్ధరాత్రి 1:30, 2 అయింది, నీకు ఆకలి వేస్తుంది, నిద్ర పట్టట్లా. నీ స్వయంకృత అపరాధమేగా, కావాలనే చేసావు కదా. ఇక ఆ రోజు నీ ఆకలి తీరుద్దా? ఇక మంచినీళ్ళు తాగి పడుకుంటావు, అయినా తీరుద్దా? తీరదు. అలాగే మన మన యొక్క దోషములు మాకు తెలియదయ్యా అన్నాం కాబట్టి యేసయ్య వచ్చాడు. వాటన్నిటిని తీసుకొని మాంసయుక్తమైన దేహంతో ఆయన వాటికి కావాల్సినటువంటి ప్రక్షాళన చేసేసాడు, అయిపోయింది. ఇప్పుడు మనకు కావాలని చేసామనుకో, ఏమా కావాలని చేసామనుకో, ఇక మరలా మాంసయుక్తమైన దేహం వస్తుందా? రాదు. అప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంచబడతామా? ఉంచబడం. పరిశుద్ధులు కాని వారమైన మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? వెళ్ళదు. అసలు పరిశుద్ధులుగా లేని మనం ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళలేనప్పుడు అసలు మనం ఆయన సన్నిధిలో ఉండగలుగుతామా? ఉండలేము. ఆయన సన్నిధిలో లేని వారమైన మనకు సంతోషం ఉంటుందా? దిగులు ఉంటుంది. కాబట్టి అలాగున కాక మనము దేవుని యొక్క కరుదృష్టి ఎదుట ఆయన సన్నిధిలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన సన్నిధిలో గొప్ప విశ్రాంతి ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నవి. కాబట్టి ఆ సన్నిధిని చేజార్చుకోక, ఆయన సన్నిధిని మన ప్రార్థనలు ఆయన యొక్క చెవికి వెళ్ళే వరకు అలాగున మనం పరిశుద్ధులుగా ఉంచబట్టుకు వచ్చినటువంటి యేసయ్య విధానాన్ని తలపోసుకుంటూ ఆ యొక్క సమస్త విధానానికి తగిన విధానముతో మనం జీవిస్తూ మన ప్రవర్తన అంతటినీ కూడా సరి చేసుకుంటూ మనం జీవిస్తే అప్పుడు ఆయన సన్నిధిలో మనం నిందారహితంగా సంచరించగలిగిన వారుగా మనం ఉంటాం. అలాగున మనం ఉంటూ ఆ విధానముతో మనం దేవుళ్ళు ఎదిగి ఫలించుటకై మనకు అవసరమైనటువంటి సమస్త జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.